బైబిల్లో భౌగోళిక పేర్లు నేటి ఆధునిక ఇరాన్ ప్రాంతం. బైబిల్ గ్రంథంలో ప్రధానంగా ఏలాము, మాదియా మరియు పారసీక దేశాలుగా పిలువబడింది. మొట్టమొదటి మహాయుద్ధం ఆదికాండము 14లో ప్రస్తావించబడిన బైబిల్ చరిత్రలోని మొట్టమొదటి మహాయుద్ధంలో ఇరాన్ రాజైన కెదొర్లామొయెరుదే ప్రధాన పాత్ర. పుట్టకముందే ప్రవచనం. ఇరాన్ మహారాజైన కోరెషు పుట్టడానికి 150 ఏళ్ల ముందే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా అతని పేరును ప్రస్తావించి నా అభిషక్తుడు అని పిలిచాడు. యూదులకు స్వేచ్ఛ. అజేయమైన బబులోను సామ్రాజ్యాన్ని జయించిన కోరెషు రాజు 70 ఏళ్లుగా బానిసత్వంలో ఉన్న యూదులను విడిపించి యెరూషలేములో చేర్చాడు. రెండవ దేవాలయ నిర్మాణం. ఇరాన్ చక్రవర్తి దర్బావేషు చారిత్రక రికార్డులను పరిశోధించి తన స్వంత రాజ్యాదాయంలో యెరూషలేము రెండవ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. ఎస్తేరు మరియు షూషను కోట. ఇరాన్ రాజధాని షూషను కోట కేంద్రంగానే అహష్వేరోషు రాజు కాలంలో దేవుడు రాణి ఎస్తేరు ద్వారా యావత్ యూదా జనాంగాన్ని మారణహోమం నుండి రక్షించారు. యెరూషలేము ప్రాకారాలు. ఇరాన్ రాజైన అర్తహషస్త ఇచ్చిన చారిత్రాత్మకమైన ఆజ్ఞ మరియు కలప వనరుల సహాయంతో నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలను తిరిగి నిర్మించారు. దానియేలు భవిష్యవాణి దర్శనాలు. దానియేలు ప్రవక్త చూసిన ప్రతిమ దర్శనంలో వెండి రొమ్ము, జంతువుల దర్శనాలలో ఎలుగుబంటి మరియు పొట్టేలు ఇరాన్ సామ్రాజ్యానికే ప్రతీకలు. యేసును ఆరాధించిన జ్ఞానులు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ప్రాచీన ఇరాన్ ప్రాంతానికి చెందినవారే. ఆదిమ సంఘం. పెంతెకోస్తు దినం. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినాన. అపోస్తుల కార్యాలు 2:9. పేతురు ప్రసంగం విన్నవారిలో ఇరాన్ ప్రాంతీయులే, పార్టీలు, మాదీయులు, ఎలామీయులు ముందు వరుసలో ఉన్నారు.